శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదుపై అసెంబ్లీ అధికారులను ఫుటేజ్ కోసం ఆదేశించారు చైర్మన్. అయితే మొత్తం ఫుటేజ్ లేదని అధికారులు సమాధానం ఇవ్వడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని పట్టుబట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. అప్పుడు మీరు ఫోటోలు తీస్తున్నారు, వెంటనే వాళ్ళు చెప్పులు వదిలిపెట్టి పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేసి వాటిని మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి బయట రావడం కూడా జరిగింది. మేము ఆ ఫుల్ వీడియోని కోరుతా ఉన్నాం. మీరు ఎందుకు ఫుల్ వీడియోని రిలీజ్ చేయట్లా? మేము చైర్మన్ గారిని అడిగాం, ఆ ఫుల్ వీడియోని బయట రిలీజ్ చేయండి అంటే, నేను 3 రోజుల క్రితమే సెక్రటరీ జనరల్ని అడిగాను, ఆ వీడియో ఫుల్ వీడియో నాకు కావాలా అని అడిగితే కూడా నాకే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చైర్మన్ గారు చెప్పినారంటే, మొత్తం టోటల్గా కౌన్సిల్ అంతా కూడా, శాసన మండలి అంతా కూడా చైర్మన్ గారు చెప్పినట్టుగా జరగాల్సిన పరిస్థితిలో ఈరోజు ఒక నియంత అయినటువంటి సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్టుగా అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా నడిచేటువంటి పరిస్థితి జరుగుతూ ఉందంటే, ఈ రాష్ట్రంలో చట్టసభల మీద ఇంకా ప్రజలకు ఏమాత్రం విశ్వాసం ఉంటుందనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. కూటమి నాయకులు మాట్లాడితే మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఎప్పుడు చూసినా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఇందాపూర్ అనే డైరీ ఎంటర్ అవుతూ ఉంటుంది. 2014 నుంచి 19 వరకు కూడా మరి ఇందాపూర్ డైరీ ఎంటర్ అయింది. మళ్ళీ రిపీట్ మాయాజాలం ఇంద్రజాలంతో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ 24లో మరి ఇంద్రాపూర్ ఎంటర్ అయింది. ఈ అన్నిటిని మేము చర్చ కోరుతుంటే రావట్లేదు. కానీ చైర్మన్ గారిని అగౌరవపరుస్తూ మేము ఏదైనా అడుగుతుంటే దానికి సమాధానం కూడా ఇవ్వకుండా చేస్తున్నారంటే, దళితుల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వివక్షత ఉందో మరి అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల యొక్క విలువలను కాపాడండి, శాసన మండలి సభ్యుల యొక్క విలువలను కాపాడండి, శాసన మండలి చైర్మన్ గారి యొక్క విధి విధానాలను కాపాడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో మేము ఇంకా మరింత ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నాం.